నెల్లూరు నగరంలో సుమారు 5,000 గ్రూపుల వరకు ఉన్నాయి. గత 1990 సంవత్సరం నుంచి కూడా ఈ పొదుపు గ్రూపులను ఏర్పాటు చేసుకొని రోజు రూపాయి లెక్కన దాచుకొని 30 రూపాయల పొదుపు నుంచి ఈరోజు సుమారు ఒక గ్రూప్ వచ్చి ఒక సభ్యురాలు వచ్చి 250 రూపాయల వరకు కూడా పొదుపు చేసుకుంటున్నాం. ఈరోజు బ్యాంకర్లు కోట్ల రూపాయలు పొదుపు మహిళల యొక్క డబ్బుతోటి వ్యాపారాలు చేసుకుంటున్నారు. అయితే మేము ఏదైతే పొదుపులో డబ్బులు దాచుకుంటున్నామో ఆ డబ్బును మా అంతర్గత రుణాల కోసం ఇవ్వమని అడిగితే ఒక్కొక్క పొదుపు గ్రూపు నుంచి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు కూడా అకౌంట్లలో ఉంటున్నాయి. ఆ డబ్బులు అంతర్గత రుణాలకు ఉపయోగించుకోవడానికి బ్యాంకర్లు ఇవ్వడం లేదు. ఇంకోవైపు చూస్తే బ్యాంకు లింకేజ్ రుణాలు ఇస్తున్నారు, అధిక వడ్డీలు వేస్తున్నారు. ఇచ్చిన తేదీ ఒక్కరోజు దాటినా కూడా డబుల్ వడ్డీ వేస్తున్నారు. లేదు మాకు పొదుపు మహిళలకు అవసరం, మా యొక్క ఖాతాలో ఉన్నటువంటి డబ్బులు ఇవ్వండి అంటే లేదు స్పెషల్ లోన్స్ ఇస్తామంటున్నారు. స్పెషల్ లోన్స్ మీద కూడా అధిక వడ్డీలు వేస్తున్నారు. ఏదైతే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అనే ఒక మెప్మా అనేది ఏర్పడిందో ఈ మెప్మా నుంచి ప్రభుత్వం నుంచి పొదుపు మహిళలకు ఎటువంటి రాయితీలు లేవు. రాయితీలు అంటే రివాల్వింగ్ ఫండ్ కానీ, సబ్సిడీ రుణాలు కానీ, లేదా వడ్డీ మాఫీ కానీ, రుణమాఫీ ఏదైతే ప్రభుత్వాలు చెప్తున్నాయో ఏవి కూడా అమలు కావడం లేదు. వడ్డీలకు వడ్డీలేసి ఈరోజు యాప్లు రకరకాల యాప్లు తీసుకొచ్చారు. పొదుపుల్లో ఉన్నటువంటి మహిళలు అందరూ చదువుకున్న వాళ్ళు లేరు, చదువు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, రోజువారీ కూలీ చేసుకునేటువంటి పేద మహిళలు ఉన్నారు, ఉద్యోగాలు చేసుకునేటువంటి మహిళలు ఉన్నారు. మళ్ళీ ఈ రోజు వాళ్ళ పనులు మానుకొని వచ్చి ఆ ఫోటోలకి యాపుల్లో దిగాలంటే చాలా కష్టపడుతున్నారు. మాకు ఈ గ్రూపులు వద్దు బాబోయ్ అనేటువంటి పరిస్థితికి రావడం జరిగింది. ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈరోజు చాలా మెప్మా ఆఫీసు పిలుపునివ్వడం జరిగింది. దీని మీద గతంలో కూడా అనేక సార్లు జిల్లా కలెక్టర్ల గారికి కానీ మెప్మా పీడీ గారికి కానీ అర్జీలు ఇచ్చున్నాం. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం అనేటువంటిది లేని పక్షంలో ఈరోజు చాలా మెప్మా ఆఫీస్కి పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు మెప్మా పీడీ గారు ఏం చెప్తారో కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది మేము విన్నవించుకుంటున్నాం.